రావద్దని నువ్వు రావాలన్నాను అంటే నాకు చాలా ఇష్టము. రావద్దని నువ్వు రావాలన్నాను అంటే నాకు చాలా ఇష్టము. నీళ్ళు రావద్దు, ఒక్కసారి రా. బాగా ఇరిటేట్ చేసేస్తున్నాడు అన్న. సీత క్లాన్ ఇప్పటికే ఫుల్ అయిన కారణంగా మణికంఠ మీరు శక్తి క్లాన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. బిగ్ బాస్ యష్మి రెడీగా ఉంది స్వాప్ చేయడానికి. సో ప్రేరణ ప్లేస్ లో యష్మి ప్లేస్ లో ప్రేరణ స్వాప్ చేస్తాం బిగ్ బాస్. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మరి ఇందాక ఎందుకు స్వాప్ చేయడానికి రెడీగా? అప్పుడు నా పాయింట్ క్లియర్ గా చెప్పాను మని. నేను చీఫ్ అయ్యే వెళ్తా డ్రాగన్ రూమ్ కి. పోనీ ఇంకా కథ పృథ్వీకి చెప్తున్నా బాత్రూమ్ క్లినిక్ పడేయండి అని. నేను చూడాలంతే. చూసారా సార్ డబుల్ యాక్షన్. మన ముగ్గురిది ఏదైనా మన ముగ్గురులోనే ఉండాలి. అండ్ ఐ స్వేర్ ఐ విల్ డూ దట్. అండ్ మన లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ వచ్చేసిందిరా. మన ముగ్గురులో కూడా చచ్చిపోయినా పర్లేదు, మిగతా ఇద్దరు సంతోషంగా ఉంటే చాలరా. అండ్ యష్మి నాకు తెలిసి అంటే ఇక్కడ ఎవరు ఏంటి అనేది ప్రూవ్ చేయాలి. నేను నెగటివ్ పాజిటివ్ ప్రూవ్ చేయాలనే సెన్స్ లోనే వచ్చిందని అనిపించింది. వాట్ ఐ ఇంటెలిజెంట్ ఫెలో. బిగ్ బాస్ ఇంట్లో ఒక పెద్ద భూకంపం రాబోతోంది. 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మరొక 2 వారాల్లో రాబోతుంది. మరణమే బాయ్ అనే దీంట్లో పెట్టట్లేదు ఇల్లు. జస్ట్ 5 అమ్మాయిలే ఉన్నారు అంటే లెక్కేసి నెగ్గిలు. అప్పుడు నేను నేను అమ్మాయిలనే సరే అబ్బాయిలనే కన్సిడర్ చేయట్లేదా? ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్న. ద హోల్ హౌస్ ఎవరన్నారో వాళ్ళకి చెప్తున్నా. నేను మళ్ళీ టాపిక్ ఓపెన్ చేద్దాం సైలెంట్ గా కూర్చున్నా. మళ్ళీ టాపిక్ ఓపెన్ చేసి మళ్ళీ తవ్వాలనుకుంటే కనుక అది మీలా బెటర్. అది ఇంకోసారి ఇట్లాంటి టాపిక్స్ నా దగ్గర రిపీట్ అయితే మాత్రము ఎక్కడికక్కడ ఇచ్చి పడేస్తా నేను. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. కాంతారా క్లాన్ విజేత బిగ్ బాస్ 9 minutes. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఏంది మనీ ఎట్లున్నది? ఓటమి ఎట్లున్నది? ఎవరికి ఏ లాంగ్వేజ్ లో చెప్తే అర్థమవుతుందో ఆ లాంగ్వేజ్ లోనే చెప్పాలి. నీ ఒపీనియన్ లో ఎవరు బయటికి పోతే బెటర్ అనేది ఓటింగ్. ఆబ్వియస్లీ మనీ వద్దని అనుకుంటా. కెన్ పుల్ ఆఫ్ మచ్ అని అనిపించి నిన్ను అని అనుకుంటున్నా మనీ. నా ప్రకారంగా 2 men 2 girls ఉంటే ఇట్ విల్ బి నైస్. కూల్ డన్. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. యష్మి ఎందుకు అనుకున్నా అంటే తను 100% ఆడుతుందిరా. తనకు ప్రాఫిట్ లేకుండా మాత్రం ఉండదు. మణికంఠ ఏంటి, అక్కడ సాక్రిఫైస్, అక్కడ ఎడిగేమ్ అంటే ఈడు సేఫ్ ఉండాలి, మనము గెలవాలి. అది మణికంఠ మైండ్ సెట్. స్లో ఇప్పుడు స్లోగా వెళ్ళు. విష్ణుప్రియ, ఆ భోజనాన్ని చూస్తుంటే నీకు కూడా ఆకలిస్తుందా? అయితే చూసి ఆనందించు. అదేందిరా అట్లా తింటుంది? ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు.